శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఈరోజు 11/3/2024 తేదీ ఫాల్గుణ మాసం ప్రారంభం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి సోమవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు ఫాల్గుణ మాసం తెలుగు మాసాలన్నింటిలో కూడా చిట్ట చివరి మాసం, ఆఖరి మాసం. కాబట్టి ఇది చాలా విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఫాల్గుణ మాసం. 11వ తేదీ ఈరోజు సోమవారం నుంచి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఫాల్గుణ మాసం ప్రారంభం కావడం, అది సోమవారం కావడం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో రావడం చాలా విశేషం. మరి ఈ రోజున మహావిష్ణువుకి బియ్యం, బెల్లం, పాలు కలిపి క్షీరాన్నంగా అంటే పరమాన్నంగా చేసి మహావిష్ణువుకి ఆరాధన చేసి అది నైవేద్యంగా సమర్పించడం వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మీ ఇంట్లో ధనం నిలబడాలన్నా, ధనం అభివృద్ధి చెందాలన్నా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కలగాలి అన్నా కూడా ఈ ఫాల్గుణ మాసంలో నెల రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఆ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున ఫాల్గుణ మాసం మొదటి రోజు ఈ రోజున లక్ష్మీదేవిని తెలుపు రంగు చామంతి పువ్వులతో అష్టోత్తరం 108 నామాలతో పూజించి పంచదార కలిపిన పాలని నైవేద్యంగా పెట్టి దాన్ని మీరు స్వీకరించి శ్రీమాత్రే నమః, ఓం జగదీశ్వర్యై నమః ఈ 2 మంత్రాలు కూడా చదువుకుంటూ అమ్మవారికి ఉదయం పూట పాలు నైవేద్యంగా సమర్పించి తెల్లని పుష్పాలతో ఉదయం పూజించి సాయంత్రం 108 పసుపు రంగు చామంతి పువ్వులతో లక్ష్మీ అష్టోత్తరంతో పూజించండి. అమ్మవారికి పరమాన్నాన్ని, క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసిన కుంకుమని ప్రతిరోజు ధరించండి. ఫాల్గుణ మాసంలో మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించిన వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏదైనా సరే కొత్త వస్తువులు వాడుకోవచ్చు, ఏదైనా సరే కొత్త వస్తువులు తెచ్చుకోవచ్చు. ఫాల్గుణ మాసం మొదటి రోజు కాబట్టి, అందులోనూ సోమవారం కాబట్టి మీరు ఏదైనా సరే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా, కొత్తగా పని మీద వెళ్తున్నా, ఏదైనా సరే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నా కూడా మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ, మీకు తెలిసిన బ్రాహ్మణునికి కానీ కొద్దిగా ఆవు పాలు, బియ్యము కలిపి దానం చెయ్యండి. అదేవిధంగా పాలతో చేసిన పదార్థాన్ని లేని వారికి అంటే పిల్లలు ఎవరికైనా సరే కొద్దిగా ప్రసాదంగా కానీ ఇంత పరవాన్నం చేసి పంచిపెట్టి తర్వాత దాన్ని మీరు కూడా స్వీకరించి మీరు పని మీద వెళ్ళండి, తప్పకుండా విజయవంతం అవుతుంది. అదేవిధంగా మరి ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న గంగాధరి గోత్రం చిరంజీవి అంజలికి మా సోషల్ పోస్ట్ మీడియా ఛానల్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. శతం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిరంజీవ సుఖీ భవ, సంపూర్ణ ఆయురారోగ్యత ఫలసిద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. చిరంజీవి అంజలి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండి విద్యారంగంలో మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆశీర్వదిస్తూ, మీ చిన్నారులకు కూడా ఇటువంటి ఆశీర్వచనం కావాలి అంటే మీ అమ్మాయి పేరు, మీ అబ్బాయి పేరు కింద తెలిపిన నెంబర్కి పంపించండి. మా ఛానల్ ద్వారా మీ చిన్నారులకి ఆశీర్వచనాన్ని అందుకోండి. అందరూ కూడా మంచి శుభయోగంతో జీవితాన్ని జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.